ప్రతిసారి కాంట్రవర్సీలే కాదు, ఈసారి ఇన్ఫర్మేటివ్ తోటి వచ్చారనమాట. ఇది మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అగ్ని పరీక్ష రిలేటెడ్ ఉంటుంది. దాని తర్వాత 2 షోలు ఉన్నాయి, సో వాటి గురించి కూడా ఉంటుంది. అసలు అగ్ని పరీక్ష 2 ఉంటుందా ఉండదా అనేది మాట్లాడుకుందాం. సో ఇప్పుడు సీజన్ 9 విన్నర్ గురించి కానీ సీజన్ 9 సంబంధించింది కానీ ఏది ఉండదు ఈ వీడియోలో. సో ఏమన్నా ఉంటే చిన్న చిన్న ఉంటాయి తప్పితే కాంట్రవర్సీలు అసలు ఉండవన్నమాట. బట్ ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉంటుంది. సో అండ్ సంక్రాంతి మొన్న ఈవెంట్ జరిగింది, బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ రన్నర్ది. సో దాంట్లో ఒక చిన్నది కూడా ఒకటి జరిగింది. సో దాన్ని కూడా యాడ్ చేస్తూ మాట్లాడదాం. జడ్జెస్ కూడా చేంజెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని కూడా తెలుస్తుంది అనమాట. సో చిన్న ఇన్ఫర్మేషన్ అడుక్కొని తెచ్చుకున్నది అనమాట. మీరు ఏం చేస్తారంటే లైక్ చేసి చూడండి, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. ముందు లైక్ చేయండి, అన్సబ్స్క్రైబ్ కొట్టుకున్న వాళ్ళందరూ సబ్స్క్రైబర్ కొట్టుకోవాలి. ఇంకా వీడియోలు వస్తూనే ఉంటాయి అనమాట. నెక్స్ట్ చాలా చాలా షోస్ ఉన్నాయి, వాటి గురించి కూడా వస్తుంటాయి, ఓకేనా. లెట్స్ స్టార్ట్. సో అగ్ని పరీక్ష 2 ఉంటుందా ఉండదా అంటే, సో దీనికంటే ఒక 4 రోజుల ముందు చేశాను అనుకుంటా. అగ్ని పరీక్ష 2 ఉండదు. సో రోడీ షో అనేది ఒకటి ఉంటుంది. సో దాని ద్వారా గెలిచిన వాళ్ళు అది ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. హిందీ షో, మనం తెలుగు బిగ్ బాస్ కూడా హిందీకి కొంచెం మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి, సో తెలుగు బిగ్ బాస్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ లాగా చేద్దామని ట్రై చేస్తున్నారు కదా. శ్రీజ ఎలిమినేషన్ కూడా అలాంటిది. సో అలాంటి థింగ్ చేద్దామని ట్రై చేస్తున్నప్పుడు, సో రోడీస్ కూడా అదే నేచర్కి చెందింది ఉంటుంది కాబట్టి, అది ఎంటీవీలో అలాగే జరుగుతుంటుంది కాబట్టి, సో దాని కల్చర్ని కూడా తెలుగు స్టేట్స్లోకి తీసుకొద్దామని అనుకున్నారు. సో అది కూడా ఉంటుందా అంటే, సో అది ఉంటుంది. బట్ అది టీవీలో అది ఉంటుంది అనమాట. సో కేవలం అది వచ్చేసరికి ఓటీటీలో అంటే లైక్ హాట్స్టార్లో మాత్రమే మనకి కనిపిస్తుంది. మొన్న లాస్ట్ టైం అగ్ని పరీక్ష ఎలా అయితే మనకి హాట్స్టార్లో ఎపిసోడ్స్ నైట్ 12 o'clock ఎలా అయితే పెట్టారో, సో అలాగే మేబీ ఆ రోడీ షో అనేది కూడా అలాగే జరగచ్చు. బట్ అగ్ని పరీక్ష 2 ఉంటుందా ఉండదా అంటే, అగ్ని పరీక్ష 2 ఉండొచ్చు. ఎందుకు అగ్ని పరీక్ష 2 ఉంటుంది అంటే, అగ్ని పరీక్ష 1 మామూలు హిట్ కాదు, నెక్స్ట్ లెవెల్ హిట్ అయింది అగ్ని పరీక్ష 1. ఇద్దరు కామనర్స్, ఒకళ్ళు 35 లక్షలు, ఒకళ్ళు 17 లక్షలు గెలుచుకొని ఒకళ్ళు టైటిల్ కూడా గెలుచుకున్నారనమాట. సో సెలబ్రిటీస్ని దాటి ఒక ఇద్దరు కామనర్లు సో డబ్బులు గెలుచుకున్నారు, అలాగే ట్రోఫీ గెలుచుకున్నారు. అది మామూలు కిక్ కాదనమాట చూస్తున్న ఆడియన్స్కి. మనమేమనుకున్నాం ఆ టైంలో, సో ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు లైక్ మాట్లాడకూడదని కూడా మాట్లాడుకున్నారు. బట్ తనుజ గారు గెలిచారు అది అని చెప్పినప్పుడు ఏంటి, సో ఓకే ఒక్క అడుగు దూరంలో కామనర్స్ని ఆపేస్తే, సో నెక్స్ట్ వచ్చే కామనర్స్కి ఆ అడుగును మీరు ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది, అలాంటి బ్రాండింగ్ చేసుకుంటారేమో. సో అందుకని మేబీ కళ్యాణ్ గెలవట్లేదేమో, అందుకని తనూజాన్ని గెలిపిస్తున్నారేమో సో అని అనుకున్నాం. బేస్డ్ ఆన్ ఓట్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాట్ ఎవర్ ద రీజన్ కాసేపు పక్కన పెడితే. బట్ లేటర్ ఆన్ మనకు అర్థమైంది ఏంటంటే, సో లేదు, ఆ ఓట్స్ త్రూనే కళ్యాణ్ గెలిచాడు, అగ్ని పరీక్ష బంపర్ హిట్ అయింది. సో ఒక సామాన్యుడిని అంటే లైక్ 0 followers ఉన్న ఒక పర్సన్ని గెలిపించాలి అని చెప్పి, సో చూస్తున్న సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకున్నారు అని క్లియర్గా అక్కడ తెలిసిపోయింది అనమాట. అగ్ని పరీక్ష అనేది బంపర్ హిట్ అయింది. అగ్ని పరీక్ష అప్పుడు అంత లేదు అని అనుకున్నాము, స్టార్టింగ్లో తోపులు తురుములు అనుకున్నాము, మధ్యలోకి వచ్చిన తర్వాత ఏమీ లేదు అనుకున్నాము, దాని తర్వాత సెలబ్రిటీస్ ముందు వీళ్ళు వేస్ట్ అని అనుకున్నాము, దాని తర్వాత సెలబ్రిటీస్ కంటే వీళ్ళు బెటర్ అని అనుకున్నాము. ఫైనల్గా ఆడియన్స్ కూడా సో కామనర్స్దే విజయం చేసే కామనర్స్ని గెలిపించారనమాట. సో అలాంటి సిట్యువేషన్ జరిగిన తర్వాత, అంత బ్రాండింగ్ జరిగిన తర్వాత, ఇప్పుడు అగ్ని పరీక్ష 2 ఉండకుండా ఉంటుంది అంటే ఉంటుంది. అగ్ని పరీక్ష 2 బరాబర్ ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే, అగ్ని పరీక్ష 2కి అగ్ని పరీక్ష 1కి తేడా ఏంటి, డిఫరెన్స్ ఏంటి అంటే, అగ్ని పరీక్ష 1 అనేది ఓన్లీ హాట్స్టార్లో చేశారు. హాట్స్టార్లో పెట్టడం వల్ల చాలా తక్కువ మంది చూసారు. ఇన్ఫ్యాక్ట్ పెద్ద రివ్యూస్ చేసే వాళ్ళ రివ్యూస్ ఛానల్స్లో కూడా, లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న ఛానల్స్లో కూడా 50,000 60,000 వ్యూస్ వచ్చాయి. కేవలం 60,000 50,000 వ్యూస్ వచ్చాయి అగ్ని పరీక్ష షోకి రివ్యూస్ చేస్తుంటే. ఇంకా నాలాంటి వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణం, అసలు 200 300 వ్యూస్ అనుకోండి. అంటే లైక్ అగ్ని పరీక్ష బ్రాండింగ్ అవ్వకపోవడానికి కారణం, టూ మచ్ హైప్ రాకపోవడానికి కారణం అగ్ని పరీక్ష. అంటే లాస్ట్ ఒక వీక్ 2 వారాలు ఆ ఓటింగ్ ఎప్పుడైతే లైన్స్ ఓపెన్ చేశారో అప్పుడు ఆ హైప్ వచ్చింది కాబట్టి, కాకపోతే డే 1 నుంచి అలాంటి హైప్ రాలేదు. రివ్యూస్ చూసుకున్నా కూడా మీకు అంత హైప్ రాలేదు. బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఎవరికి ఆ టీవీలో వస్తుంది అని చాలా మందికి తెలియకపోవడమే వన్ ఆఫ్ ద మెయిన్ ఇష్యూ అక్కడ. సో దాన్ని రెక్టిఫై చేస్తూ ఈ సీజన్ని అగ్ని పరీక్ష 2ని టీవీలో టెలికాస్ట్ చేయాలని బిగ్ బాస్ టీమ్ కానీ లేకుంటే ఆ మేనేజ్మెంట్ కానీ డిసైడ్ అవుతుంది అన్నట్టు తెలుస్తుంది. అండ్ డిసైడ్ అవడానికి కూడా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో కామనర్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకి మొన్న అగ్ని పరీక్ష ద్వారా వచ్చిన ఓటింగ్ తోటి లోపలికి అడుగు పెట్టినప్పుడు కూడా సరిపోలేదు. ఆ దమ్ము ఆ సత్తా సరిపోలే ఎవరు సెలబ్రిటీస్ ముందు నిలబడడానికి.
కొన్ని వారాలు పోయిన తర్వాత సో వీళ్ళేంటి వాళ్ళేంటి అని తెలిసిన తర్వాత వీళ్ళలో ఎవరు బెటర్ వాళ్ళు ఎవరు బెటర్ అని తెలిసిన తర్వాత అక్కడ ఫ్యాన్స్ ఫామ్ అవటం కానీ ఓటింగ్ అనేది ఇంక్రీజ్ అవటం కానీ జరుగుతుంది. బట్ ఇనిషియల్ స్టేజ్లో అగ్ని పరీక్ష ద్వారా వచ్చిన ఓటింగ్ సరిపోలేదు లోపలికి వచ్చి అది కళ్యాణ్కి సరిపోలేదు. ఎందుకంటే కళ్యాణ్ ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళొచ్చాడు. ఆ కళ్యాణ్ మామూలుగా ఓటింగ్ త్రూలో హైలైట్ వచ్చాడు అగ్ని పరీక్షలో, ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళొచ్చాడు. డెమోన్ అయితే ఫస్ట్ వీక్లోనే ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళొచ్చాడు. ప్రియా కానీ వరుసగా వెళ్ళిపోతూనే వచ్చారు వీళ్ళు ఒక 3-4 వారాలు. సో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ క్రియేట్ అవ్వకూడదు అంటే బరాబర్ టీవీలో ప్లే అవ్వాలి. టీవీలో ప్లే అయితే వైడర్ ఆడియన్స్కి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ప్రోమోలు వస్తాయి, టీవీలో కనిపిస్తారు, సో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఇప్పుడు ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది కనెక్ట్ అవుతారు. సో లాస్ట్ టైం అగ్ని పరీక్షకి ఎవరైతే ఆ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదో సో అగ్ని పరీక్షలోకి వచ్చి గెలిచినప్పుడు సో ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే కళ్యాణ్కి కానీ లేకుంటే దివ్యాకి అవ్వచ్చు లేకుంటే డెమోన్కి అవ్వచ్చు కనెక్ట్ అయ్యారో అలాంటి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సో సెలబ్రిటీస్ ఉండరు కాబట్టి కేవలం కామనర్స్ మాత్రమే ఉంటారు కాబట్టి బరాబర్ కనెక్ట్ అవుతారు. సో కనెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి కొంచెం రీచ్ వచ్చుద్ది, వాళ్ళకి కొంచెం ఫేమ్ వచ్చుద్ది, వాళ్ళకి కొంచెం నేమ్ వచ్చుద్ది, వాళ్ళకి కూడా కొంచెం ఆ ఈక్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ తోపు సెలబ్రిటీస్ రారు కదా. ఇప్పుడు మీరు చూసుకుంటే 9th సీజన్లో అందరికంటే హైయెస్ట్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఎవరు? మన పేరు మర్చిపోయా, సంజన గారికి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు కంపేర్ టు తనూజ గారు. బట్ ఓటింగ్ ఎవరికి ఎక్కువ ఉంది? సో తనూజ గారికి ఓటింగ్ ఉంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్లో తనూజ గారికి ఆ రీచ్ ఉంది. సంజన గారికి వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో ఆ ఫాలోయింగ్ ఉంది సంజన గారికి. వన్స్ సంజన గారు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్లో కూడా సంజన గారు ఎంతో కొంత రీచ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు సెలబ్రిటీస్కి దగ్గర చేసేది ఫ్యామిలీ ఆడియన్స్ని దగ్గర చేయాలి. సో అలాగే కూడా ఈ కామనర్స్ని కూడా ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర చేస్తే సో వీళ్ళకి కూడా ఎంతో కొంత వాళ్ళ దగ్గర నుంచి ఆ ఇంప్రెషన్ వచ్చింది, ఆ వర్డ్ బ్యాంక్ అనేది ఫామ్ అయితే వీళ్ళు హౌస్లోకి అడుగు పెట్టినప్పుడు పిట్టల్లాగా ఫస్ట్ వీక్ లాస్ట్ సీజన్ ఫస్ట్ వీక్ 9th సీజన్లో తర్వాత మిగిలిన 3 వారాలు వీళ్ళు వెళ్ళిపోతా వచ్చారు కదా. సో ఇలా కాకుండా కొంచెం ఆ కామనర్స్కి ఎంతో కొంత ఎడ్జ్ ఉండడానికి సో వీళ్ళు కూడా ఒక సెలబ్రిటీస్ లిస్టులోకి వీళ్ళు కూడా చేరడానికి వీళ్ళకి కూడా కొంచెం ఆ అష్యూరెన్స్ కానీ ఆ కాన్ఫిడెన్స్ కానీ బిల్డ్ అవ్వడానికి సో టీవీలో టెలికాస్ట్ చేద్దామని అనుకుంటున్నారు. అండ్ టీవీలో టెలికాస్ట్ చేస్తే 110% సక్సెస్ అవుతుంది బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఇది బరాబర్ సక్సెస్ అయితే దేర్ ఈజ్ నో డౌట్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దీంట్లో సెలబ్రిటీస్ కూడా పాల్గొంటారా? ఎందుకంటే లైక్ సెలబ్రిటీస్ అంటే ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో బాగా పాపులర్ అయిపోయి టీవీలో అక్కడక్కడ కనిపిస్తున్న వాళ్ళు, వీళ్ళకి ఏంటి ట్యాగ్ ఏంటి సెలబ్రిటీస్ అంటే సో టీవీలో కనిపించే వాళ్ళు సెలబ్రిటీస్, టీవీలో అని సినిమాలో అని కనిపించే వాళ్ళు సెలబ్రిటీస్. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కనిపించే ఎవరైనా కూడా వాళ్ళు కామనరే అని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఓకేనా? అలాగే కొంతమందిని కూడా మళ్ళీ అలాగే ఇన్స్టాగ్రామ్లో అలా కనిపించే వాళ్ళు కూడా వాళ్ళు తీసుకుంటారు మళ్ళీ సెలబ్రిటీస్ కింద. అది వాళ్ళ ఇష్టం, కంప్లీట్లీ దేర్ రూల్స్. కాకపోతే ఏంటంటే ఈసారి ట్రూలీ ప్యూర్లీ కామనర్స్ లైక్ కళ్యాణ్ పడాల్ అనే వ్యక్తి కామనర్ అండి, పక్కా కామనర్ అబ్బాయి. సో ఎందుకంటే 0 ఫాలోవర్స్, అబ్బాయి ఎవ్వరికి తెలియదు. వన్స్ మేబీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత అబ్బాయి బ్రాండింగ్ చేసుకోవచ్చు, ప్రమోషన్ చేసుకోవచ్చు, అబ్బాయి వైడర్ వేలో యాడ్స్ చేయించుకోవచ్చు, రకరకాల ప్రయోగాలు అబ్బాయి చేసుకొని ఉండొచ్చు. బట్ వన్స్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేటప్పుడు సో హీఈస్ అంటే 0, నథింగ్. అసలు ఎవరికి తెలియదు అబ్బాయి, ఎవరికి తెలియదు, మీకు నాకు ఎవరికి తెలియదు. డే 1 అక్కడికి వచ్చినప్పుడు సో అబ్బాయి తెలుసు మనకి, ఎవరికి తెలియదు. సో అలాంటి కామనర్స్ని ఇప్పుడు అలాంటి కామనరే కదా విన్నర్ అయింది. సో అలాంటి కామనర్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి బిగ్ బాస్ టీమ్ చూస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆ అబ్బాయికి ఆ బ్రాండింగ్ ఉంది, ఆ ట్యాగ్ ఉంది కాబట్టి సో అబ్బాయి ఎంతో కొంత సర్వైవ్ అయ్యాడు ఇనిషియల్ స్టేజ్లో. అలా కాకుండా అలాంటి వాళ్ళు కాకపోయినా కూడా సో ఎంతో కొంత మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు సో బట్ స్కిల్స్ ఉన్న వాళ్ళు బట్ 0 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడంలో సో బిగ్ బాస్ టీమ్ చాలా గట్టిగా ప్రయత్నాలు చేయబోతుంది కూడా. సో అది నెక్స్ట్ మంత్ సో ఫెబ్ మార్చ్ అలాగే స్టార్ట్ అవుతుంది అనమాట ఆ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసి మనకి అది సో ఇప్పుడు ఇది ఏంటంటే కంప్లీట్గా ఆగస్ట్లోనో లేకుంటే మనకి ఆగస్ట్లో టెలికాస్ట్, ఎందుకంటే మనకి సెప్టెంబర్లో బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. ఆ వేడి మీద వీళ్ళని పంపించాలి కాబట్టి బిగ్ బాస్ హౌస్లోకి మనకి జూన్, జూలై, ఆగస్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. అండ్ ఎపిసోడ్లు టీవీలో వేస్తారు కాబట్టి డైలీ ఎపిసోడ్లు వేయచ్చు, వేయకపోవచ్చు. ఇప్పుడు మనకి కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ కానీ లేకుంటే ఇంకొక షోస్ ఎలా అయితే జరుగుతుంటాయో ఇప్పుడు బీబీ జోడి అలాగా వారానికి 2 రోజులు శనివారం ఆదివారం సో అలాగా టీవీలో వేస్తే ఎక్కువ మంది చూస్తారు ఆ సేమ్ స్లాట్స్లో.
ఆ స్లాట్ని మిస్ చేయకుండా శనివారం ఆదివారం స్లాట్ ఏదైతే ఉందో సో ఇవి కొన్ని రోజులు బీబీ జోడి, దాని తర్వాత మళ్ళీ కుక్కు విత్ జాతరత్నాలు వచ్చింది, దాని తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి ఏదో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అంట. సో దాని గురించి కూడా యాక్చువల్గా మాట్లాడుకోవాలి, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. వేరే అన్నని అడిగాను, అన్న ఏం చెప్పలేదు. సో కాబట్టి దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఆ షో ఉంటుంది. అండ్ రోడీస్ వచ్చేసరికి కంప్లీట్గా అది ఓటీటీ ప్లాట్ఫామ్ షో, అది కంప్లీట్లీ అది హాట్‌స్టార్‌లోనే వచ్చింది. ఈ అగ్ని పరీక్ష మాత్రం సక్సెస్ అయింది కాబట్టి, సక్సెస్ అయినా కూడా వాళ్ళకి ఆ రీచ్ ఇనిషియల్ స్టేజ్లో ఆ పుష్ రాలేదు కాబట్టి బిగ్ బాస్ టీంకి అది అర్థమైంది కాబట్టి ఆ పుష్ ఇప్పుడే ఇద్దాము అని. అండ్ అగ్ని పరీక్ష 2 పెడితే మళ్ళీ సెలబ్రిటీస్ వస్తారా రారా అంటే ఎవ్రీ టైం ఇదే క్వశ్చన్ ఉంటుంది. ఇన్ ఫ్యూచర్ కూడా ఇది మళ్ళీ ఇదే క్వశ్చన్ వస్తుంది. మన దగ్గర నుంచి సేమ్ ఆన్సర్ ఉంటుంది. ఎవరైనా ఏదో ఒక సున్నాకి పడిపోవాల్సిందే. సో ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కూడా డబ్బులు ఇస్తే ఖచ్చితంగా వస్తాడు. చెక్ మీద నెంబర్ మారే కొద్దీ వాళ్ళ ఆలోచనలు కూడా మారుతుంటాయి. సరే పోదాం వద్దాం, మన కప్పు గెలిస్తే ఎందుకు గెలవకపోతుంది, పైసలు వస్తాయి కదా, వారానికి ఎంత పైసలు వస్తాయి, వారానికి 3 లక్షలు 4 లక్షలు అంటే పోడా కూడా ఎవరైనా కళ్ళు మూసుకొని పోతారు. సో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కాదు కదా, టీవీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరైన సెలబ్రిటీస్ రావాలి. ఇంకా గెలిచేస్తాం పక్కా అన్న సెలబ్రిటీస్ మేబీ రావచ్చు రాకపోవచ్చు, వాళ్ళని కూడా రెమ్యూనరేషన్తో పడేసేదానికి ఛాన్స్ ఉంది. అది డిఫరెంట్ టాపిక్, మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఇట్లా అయితే మాత్రం అగ్ని పరీక్ష 2 ఉండబోతుంది. దీనికి వేరే వేరే ఉంటాయి. సో మళ్ళీ అది మేబీ మనకి మార్చిలోనో ఎప్పుడో అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇంకా బెటర్గా మనకి తెలిసినప్పుడు మరి ఇంకొక ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ ఇప్పుడు వచ్చేసరికి జడ్జెస్ దగ్గరికి వచ్చేసరికి లాస్ట్ టైము ఆ నవదీప్ గారు, అభిజిత్ గారు అండ్ బిందు మాధవి. సో ముగ్గురులో అభిజిత్కి మామూలు ఫేమ్ కాదు, బిగ్ బాస్లో ఇప్పటికీ కూడా ఎవరికైనా ఒక ఫేమ్ నడుస్తూ ఉంది స్టిల్ అంటే అభిజిత్కి. సో దాని తర్వాత బిందు మాధవి కూడా సో లేడీ టైగర్ అనే బ్రాండింగ్ కానీ ఆ ట్యాగ్ కానీ ఇప్పటికీ నడుస్తుంటుంది. వీళ్ళిద్దరిది ఒక వైబ్రేషన్ ఉంటుంది, చిన్నపాటి వైబ్రేషన్ ఉంటుంది. బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ నవదీప్ వచ్చారు. సో నవదీప్ ఫస్ట్ సీజన్లో 4th పొజిషన్లో వచ్చినా కానీ ఆయన షోని హ్యాండిల్ చేశారు, మామూలుగా కూడా కాదు. అభిజిత్ గారు సో జస్ట్ అట్లా సైలెంట్గా ఉండిపోయారు చిన్నగా, ఎందుకంటే అది ఆయన కంఫర్ట్ జోన్లో ఉండే షో కాదు. సో ఆయన పెద్దగా అక్కడ చేసేది కూడా ఇక్కడ ఏమీ లేదు ఆ షోలో. కాబట్టి ఇప్పుడు కొంచెం కాంట్రవర్షియల్ అయిన జడ్జెస్ని పెట్టాలని చెప్పి ట్రై చేస్తుంటారు. సో లైక్ ఇప్పుడు శివాజీ గారు ఉన్నారు. సో ఆయన బిగ్ బాస్ మొన్న బజ్ చేశారు, ఆయన బజ్లో ఎలాంటివి చేశారో చూసాము. సో అలాగా మేబీ శివాజీ గారిని కూడా ప్రయత్నాలు చేస్తుంటారు. శివాజీ గారే ఖచ్చితంగా ఒక హోస్ట్గా వస్తారు కూడా, ఒక జడ్జిగా వస్తాడు, ఖచ్చితంగా రావాలి కూడా. శివాజీ అన్న వచ్చినప్పుడు ఆ కుర్రాళ్ళు ఉన్నప్పుడు ఆ యువతని ఆయన మార్గదర్శక చేస్తూ ఆయన ఒక రూట్ మ్యాప్ వేస్తూ వాళ్ళకి. సో ఎందుకంటే ఆయన పల్లవి ప్రశాంత్ని గెలిపించాడు కదా. సో 7th సీజన్లో ఎంతో కొంత ఆయన లేకపోతే పల్లవి ప్రశాంత్ ఎవడు అనేది కూడా మనకు తెలియదు, ఎప్పుడో గల్లంత అయిపోయాడు. సో ఆయన గెలిపించారు పల్లవి ప్రశాంత్ని. సో మళ్ళీ వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ కూడా కళ్యాణ్ అవ్వచ్చు లేదా డెమోన్ అవ్వచ్చు, ఆయనతో మాట్లాడిన విధానాలు కానీ, సో ఆయన కామనర్ గెలిచినప్పుడు ఆయన ఇచ్చిన హైప్ కానీ. సో కాబట్టి ఈయన కొంచెం కామనర్స్ని తీర్చిదిద్దే ప్రాసెస్లో ఈయన ఉంటాడు కాబట్టి మేబీ లాస్ట్ టైం యాక్చువల్గా ఆయన కూడా జడ్జిగా ఉండాలి. బట్ ఆయన బీబీ హోస్ట్గా బజ్ హోస్ట్గా వస్తున్నాడు కాబట్టి సో అక్కడ అది మిస్ అయింది. సో ఇప్పుడు శివాజీ అన్న ఖచ్చితంగా వన్ ఆఫ్ ద జడ్జిగా ఉంటాడు. అండ్ నెక్స్ట్ ఇంకొక జడ్జిగా సన్నీ గారికి కూడా బీభత్సమైన ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నవదీప్ సేమ్ జడ్జెస్ బోర్, లిటరల్లీ బోర్, సేమ్ కాన్సెప్టే బోర్ అన్నప్పుడు సేమ్ జడ్జెస్ అంటే ఇంకా బోర్ కొట్టుద్ది. సో చిన్న మార్పులు జరగాల, అదేం పెద్ద జడ్జెస్ దానికి ఏమన్నా జరగాలా ఏంది, ఏం లేదు కదా. సో అందులో దట్టు శివాజీ అన్న హీఈస్ గుడ్, ఎంటర్టైనింగ్ పర్పస్ కానీ లేకుంటే కొంచెం ఆ మాస్ అపీల్ కానీ, కొంచెం ఓవర్ ద బోర్డ్ వెళ్ళి మాట్లాడడం కానీ, కొంచెం ఆ జోక్స్ వేయటం కానీ, అలాంటివి కౌంటర్లకి వేయటం కానీ సన్నీ ఈజ్ ద బెస్ట్. 5th సీజన్ చూసిన వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది. సో సన్నీ కూడా ఉండే ఛాన్సెస్ బీభత్సంగా ఉంటాయి. ఇప్పుడు ఈ మూడో ప్లేస్కి వచ్చేసరికి 99.99% ఫస్ట్ గీతా మాదిరి గారి పేరు గట్టిగా వినిపిస్తుంది. ఇప్పటి నుంచే బయట రూమర్స్ గీతా మాదిరి గారి పేరు వినిపిస్తుంది, ప్రేరణ గారి పేరు వినిపిస్తుంది, వీళ్ళిద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరి పేర్లతో పాటు మూడో నేము మొన్న రీసెంట్గా జరిగింది. నేను అనుకుంటుంది అంటే లైక్ తప్పదు మరి, ఎందుకంటే తనూజ గారు కూడా. సో తనూజ గారు కూడా ఎందుకంటే మంచి వేడి మీద ఉంటుంది సిచ్యువేషన్. సో తనూజ గారు కూడా జడ్జిగా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ టీము తనూజాని లేకపోతే స్టార్మా తనూజాని ప్యాంపర్ చేస్తున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే సో షీఈ్ ద రన్నర్, కళ్యాణ్ విన్నరు. సో మొన్న సంక్రాంతి ఈవెంట్లో తనూజ గారికి చేసిన ఆ ప్యాంపరింగ్ ఏదైతే ఉందో మేబీ బిగ్ బాస్ టీం కానీ లేకుంటే బిగ్ బాస్ టీం పని అయిపోయింది. ఇప్పుడు స్టార్మా మేనేజ్మెంట్ పని ఉంటుంది, ఎందుకంటే తన సీరియల్స్ అక్కడ చేయాలి. సో మేబీ చిన్నపాటి డిస్టర్బెన్సెస్ వచ్చున్నాయి, క్లాషెస్ ఉన్నాయి, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ జరుగున్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. సో మేబీ దాన్ని కొంచెం ప్యాంపర్ చేయడం కోసం తనూజ గారికి ఆ బీభత్సమైన ఎలివేషన్, మామూలు ఎలివేషన్ కాదు అసలు, ఫ్యాన్స్ని పిలిపించడాలు, మాట్లాడిపించడాలు, ఆడపుల్లిలు క్రౌన్లు పెట్టడాలు,
రచ్చ రంబోలా జరిగిపోయింది. సో శ్రీముఖి గారు కళ్యాణ్ నువ్వు కాసేపు పక్క నుండి తనుజ గారితో మాట్లాడాలన్నది కొంచెం ఎక్కువ మంది దాన్ని వైరల్ కూడా చేస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మేబీ తనూజ గారిని కూడా జడ్జి కింద పెట్టి సో తనూజ గారిని కొంచెం సాటిస్ఫై చేసే దానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో తనూజ గారిని కూడా, ఎందుకంటే తనూజ గారి వల్ల కళ్యాణ్ గేమ్ మారింది అని చెప్పి కళ్యాణ్ చాలాసార్లు చెప్పాడు కదా బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు. సో తన వల్ల నా గేమ్ మారింది, నాకు ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు, నా గేమ్ మీద నాకు కొంచెం అనుమానం ఉన్నప్పుడు నేను తనతో డిస్కస్ చేస్తాను కూడా కళ్యాణ్ చాలాసార్లు చెప్పాడు. సో కళ్యాణ్ గెలుపులో తన పాత్ర కూడా చాలా ఉంది, తనూజ గారి పాత్ర. సో కాబట్టి సో అలాంటిది ఒక విన్నర్ని లోపల ఇంకొక రన్నరు, సో ఒక అమ్మాయి ఆ అబ్బాయిని సరైన మార్గంలో నిలబెట్టింది, పంపించింది, నడిపించింది అన్నది ఆ అబ్బాయి చెప్పాడు కాబట్టి సో మేబీ ఆ అమ్మాయిని కూడా జడ్జిగా పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో తనూజ గారిని జడ్జిగా పెడితే ఇంకా బిగ్ బాస్ టీంకి కావాల్సిన బడ్జీ అగ్ని పరీక్ష టీం హిట్ అవ్వాలి అంటే సో ఇలాంటి కొంచెం కాంట్రవర్షియల్గా ఉన్న జడ్జెస్, ఇలాంటి కాంట్రవర్సీస్ జరిగిపోయిన వాళ్ళని తీసుకొచ్చి పెడితే ఉంటుంది. సో ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చి అప్పుడు అభిజిత్ని పెట్టారు, లాస్ట్ టైం ఎంత కిక్ హిట్ అయింది, ఎందుకంటే అభిజిత్ మీద కానీ లేకుంటే బిందు మాధవ్ మీద కానీ అంత ఉంటుంది. సో ఇప్పుడు రీసెంట్గా శివాజీ అన్న మీద కూడా అంతే ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తనూజ గారి మీద కూడా అలాగే ఉంటుంది. ఇంకొకసారికి సన్నీ గారు కొంచెం ఎంటర్టైన్ చేస్తారు కాబట్టి సో కొత్త జడ్జెస్గా ఉంటే ముగ్గురు జడ్జెస్ మారుతారు, బరాబర్ మారుతారు. సేమ్ ఇద్దరు మేల్ జడ్జెస్ ఒక ఫిమేల్ జడ్జెస్ పక్కా ఉంటారు అనమాట. సో ఇది జరగబోతుంది అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఇది అంతా ఇనిషియల్ స్టేజ్లోనే. సో పోయే కొద్ది ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో ఇంకా మాట్లాడుకుంటూ వద్దాం. రేపో ఎల్లుండో ఇంకొక వీడియో చేద్దాము. అది వచ్చి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంట. సో అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ వీడియో. సో దాంట్లో జంటలు కూడా చాలా గట్టిగా జంటల పేర్లు వినిపిస్తా ఉన్నాయి. సో దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. జడ్జెస్ ఎవరైతే బాగుంటుంది అనేది మీరు కామెంట్ చేయండి. అగ్ని పరీక్ష 2 జరగాల వద్దా అనేది కూడా మీరు కామెంట్ చేయండి. సో ఒకవేళ జరిగితే సెలబ్రిటీస్ వస్తారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ జై హింద్.